రఫేల్ యుద్ధ విమానాలపై అమెరికా పట్టు. కిరీటంలో కలికితురాయిగా పేరు పొందిన రఫేల్ యుద్ధ విమానాల వ్యవహారం అమెరికా చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీనితో ఇకపై రఫేల్ ఫైటర్ల విక్రయాలు ఇప్పటికే వివిధ దేశాలకు విక్రయించిన వాటి నిర్వహణపై ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా 114 రఫేల్ ఫైటర్ల కొనుగోలు కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలపై ప్రభావం పడవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఫ్రాన్స్కు చెందిన దసౌ ఏవియేషన్ సంస్థ రఫేల్ ఫైటర్లను అభివృద్ధి చేసింది. వీటికి అవసరమైన కీలక విడిభాగాలు, పరికరాలను ఫ్రాన్స్కు చెందిన ఎల్ఎంబి ఏరోస్పేస్ సంస్థ ఇప్పటివరకు సరఫరా చేస్తుంది. తాజాగా ఎల్ఎంబి ఏరోస్పేస్ సంస్థను అమెరికాకు చెందిన లోయర్ గ్రూప్ కొనుగోలు చేసింది. సాధారణంగా అమెరికన్ రక్షణ సంస్థలన్నీ ఆ దేశ ఇంటర్నేషనల్ ట్రాఫిక్ ఇన్ ఆర్మ్ రెగ్యులేషన్స్ పరిధిలోకి వస్తాయి. దీని ప్రకారము అమెరికా ఆంక్షలున్న దేశాల నుంచి రక్షణ ఉత్పత్తులు కొనుగోలు చేసే దేశాలకు అమెరికన్ సంస్థల నుంచి ఎలాంటి రక్షణ ఉత్పత్తులు, పరికరాలను, సాంకేతికతను అందించడానికి వీలుండదు. ఇప్పుడు ఎల్ఎంబి ఏరోస్పేస్ అమెరికన్ సంస్థ చేతుల్లోకి రావడంతో అది విడిభాగాలు, పరికరాలు సరఫరా చేసే దసౌ ఏవియేషన్ కూడా ఐటీఏఆర్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే రఫేల్ ఫైటర్లు కొనుగోలు చేయాలని చూసే దేశాలపై ప్రభావం పడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఉదాహరణకు నాటో దేశమైన తుర్కీయే గతంలో అమెరికా ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన F-35 ఫైటర్ జెట్ ప్రాజెక్టులో భాగస్వామి ఉండేది. కానీ తుర్కీ నుంచి రష్యా S-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు చేసిందని F-35 ప్రాజెక్టు నుంచి అమెరికా వెళ్లగొట్టింది. ఇక ఫ్రాన్స్, స్వీడన్ నుంచి యుద్ధ విమానాలు ఏవైనా కొనుగోలు చేస్తే నోరాడ్లో కెనడా భాగస్వామ్యం దెబ్బతింటుందని ఆ దేశాన్ని ఇటీవలే ట్రంప్ హెచ్చరించారు. అయితే ఈ ట్రంప్ అమెరికన్ చేతుల్లోకి వెళ్లే రఫేల్ యుద్ధ విమానాలు భారత్పై పడే ప్రభావ అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. అమెరికా ఆంక్షలేమీ వర్తించకపోవడం, మెరుగైన సామర్థ్యం ఉండడంతో చాలా దేశాలు రఫేల్ విమానాల కొనుగోలుపై దృష్టి పెట్టాయి. భారత్ కూడా ఇప్పటికే 36 ఫైటర్లను కొనుగోలు చేసింది. నావికా దళం కోసం 26 రఫేల్ ఎం ఫైటర్లు ఆర్డర్ చేసింది. త్వరలోనే వాటి సరఫరా ప్రారంభం కావాల్సి ఉంది. మరో 114 రఫేల్ ఫైటర్ల కొనుగోలు కోసం భారత గతంలోనే ఫ్రాన్స్ దసౌ ఏవియేషన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే వారం జరగనున్న కేంద్ర రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి భేటీలో దీనిపై చర్చించి ఆమోదించనున్నారు. ఈ నెల 3వ వారంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ భారత్లో పర్యటిస్తుండటంతో రఫేల్ ఫైటర్ల కొనుగోలుపై తుది ఒప్పందం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో దసౌ ఏవియేషన్ అమెరికా ఐటీఏఆర్ పరిధిలోకి వస్తుందన్న అంశంపై చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అమెరికా ఆంక్షలున్న రష్యాతో భారత్కు బలమైన రక్షణ సంబంధాలు ఉన్నాయి. భారత్ వద్ద ఇప్పటికే రక్షణ S-400 వ్యవస్థలు ఉన్నాయి. ఆధునిక S-500 క్షిపణి వ్యవస్థను మరియు Su-57 5వ తరం ఫైటర్ జెట్లు కూడా కొనుగోలు చేయడానికి మన దేశం ఆసక్తి చూపుతుంది. ఈ క్రమంలోనే రఫేల్ ఫైటర్ల కొనుగోలు అంశంలో అమెరికా భారత్తో ఎలా వ్యవహరిస్తుందనేది తేలాల్సి ఉంది.